నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో వైఎస్సార్సీపీ ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవకు ప్రాధాన్యత ఇచ్చారు. 45వ రోజు పుట్టినరోజు సందర్భంగా 45 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి తనయుడు, మా అందరి యువ నాయకుడు, మా అందరి భవిష్యత్ ఆశాకిరణమైనటువంటి మేకపాటి అభినవ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండల హెడ్ క్వార్టర్లో అత్యంత ఘనంగా మేకపాటి అభినవ్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా అభినవ్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఆ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వింజమూరులో ఈ యువ నాయకులైనటువంటి, అదేవిధంగా మా పార్టీకి వెన్నుముకలా పనిచేసినటువంటి జిలానీ అండ్ శివ ఇద్దరు మా కార్యకర్తలు, అదేవిధంగా మా కన్వీనర్ అండ్ పల్లాల కొండారెడ్డి అన్న వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ అత్యంత ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అంశం. ఇది ముఖ్యంగా వీళ్ళిద్దరూ యువకుల ఆధ్వర్యంలో అభినవ్ రెడ్డి గారి ఆర్మీ అంటూ వీళ్ళు ఎంతో మందికి లబ్ధి చేకూర్చేలాగా, ఆపదల్లో ఆదుకునేలాగా ఉండే విధంగా సంజీవిని లాంటి రక్తాన్ని దానం చేసే ఒక బ్లడ్ క్యాంప్ పెట్టి, బ్లడ్ క్యాంప్ ద్వారా దాదాపుగా 50 మందికి పైగా బ్లడ్ క్యాంప్ ఈరోజు అభినవ్ రెడ్డి గారి ఇన్ఛార్జి గౌరవనీయులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి తనయుడు, భవిష్యత్తు ఆశాకిరణం, యువతరం నాయకుడు అభినవ్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధి మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగే మన శేఖర్ రెడ్డి అన్నగారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కేకు కట్ చేయడం జరిగింది. శేఖర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో కేకు కట్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులు, ఉదయగిరి ప్రజల ఆశీస్సులు అభినవ్ రెడ్డికి మెండుగా ఉండాలని, భవిష్యత్తు ఉదయగిరి తాలూకా మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలని ఆశిస్తూ ఆయనకి దేవుడు భగవంతుడు అన్ని ఐశ్వర్యాలు కలుగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రక్త దానం చేసిన దాతలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఎన్నో దూరంలో ఉన్న మన శేఖర్ రెడ్డి అన్న ఇక్కడికి పిలుస్తాను రావటం, అలాగే ప్రదీప్ రెడ్డి గారు ఇక్కడికి రావటం, అలాగే కన్వీనర్ గారి ఆధ్వర్యంలో రేవనూరు శ్రీనివాసరెడ్డి బాగా ఆర్గనైజ్